మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశము గత వారం రోజుల నుంచి జరుగుతున్న పెద్ద దస్తగిరి గారి హత్యా కోణం గురించి చర్చకని పిలిపించాము. కానీ మెయిన్ విషయము స్టార్ట్ అయిన కాన్సెప్ట్ వేరు. అంటే ఇనిషియల్ గా దాని హత్యకు గల కారణాలు వాటిని ప్రజెంట్ చేసిన విధానం వేరు. కానీ రాను రాను అది ఒక పొలిటికల్ రంగును పులుముకుంటూ ఈ రోజు బండి నిత్యానంద రెడ్డి అనబడు నా భర్తను సింగిల్ టార్గెట్ కింద దాన్ని సింగిల్ ఓరియంటెడ్ గానే దాన్ని కవర్ చేస్తున్నారు. సో నిత్యానంద రెడ్డి గారి పాత్ర దీంట్లో ఏంటి అనే కోణంలో, తర్వాత నిత్యానంద రెడ్డి గారిని ఇక ఏకంగా తనే ముద్దాయి, తనే మొత్తము ఆర్గనైజ్ చేశాడు, తనే మొత్తం ఇదంతా ప్లాన్ చేశాడు అన్న కోణంలో దాన్ని చాలా వరకు ఒక హై లెవెల్ కేసుగా తీసుకెళ్లారు. నిన్న రాత్రి పోలీస్ వాళ్ళు ఏకంగా 20 జీప్లలో పోలీస్ వాళ్ళు వచ్చి సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఇండ్లంతా వెతికి, తర్వాత సర్చ్ వారెంట్ పేరు మీద వచ్చి నా ప్రెజెన్స్ లో నాకు సపోర్ట్ గా నిలబడిన మా పిల్లలను, ఈ అబ్బాయిని పోలీస్ వెహికల్లో తీసుకొని వెళ్ళిపోయి డిటిసి వరకు తీసుకెళ్లి మళ్ళీ ఆ అబ్బాయిని వెనక్కి పంపించారు. మేము రిపీటెడ్ గా క్వశ్చన్ చేయడం వల్ల ఇవన్నీ కోణాలు చూస్తుంటే ఇది ఎక్కడికో దారి తీస్తుంది అన్నది బహిర్గతం అవుతుంది. బికాస్ ఇట్స్ ఎ కేస్ మామూలు కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే కేస్ స్టార్ట్ అయిన విధానం వేరు, కానీ ఇది ఫైనల్ గా కన్క్లూడ్ అవుతున్న విధానం ఇంకొక రకంగా పోతుంది.